రోజు మనం ఇంట్లో పండించుకున్న టమాటో తోటి మంచిగా టమాటో పప్పు చేసుకుందాం. దీనికోసం టమాటోస్, కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. పిల్లలు ఉంటే కొంచెం తగ్గించుకోండి. వెల్లుల్లి సో ఇవి చాప్ చేసేసుకుని మంచిగా నానబెట్టిన కందిపప్పులో వేసేసుకుని ఒక 3 విజిల్స్ రానిచ్చేసి ఆఫ్ చేసేద్దాం. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇలా చాప్ చేసుకున్నవన్నీ కుక్కర్లో వేసేసుకుని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని దానికి 3 విజిల్స్ వచ్చే వరకు చూసి 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేస్తాం. దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. దీన్ని కొంచెం నాననిద్దాం. వాటర్ కూడా ఎక్కువ వేయద్దు, కొంచెం విజిల్స్ రావాలి. మంచిగా ఉడికిపోయింది పప్పు. ఇందులోకి మనం కొంచెం సాల్ట్ చూసుకుని వేసుకోండి. ఇప్పుడు సరిపోకపోతే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోండి. కారం వేస్తున్నాను. ఇది కొంచెం మంచిగా స్మాష్ తోటి స్మాష్ చేసేసుకోండి. తర్వాత మనం ఇందాక పిండుకున్న పులుసు ఉంది కదా, చింతపండు నీళ్ళు వేసుకుంది, అది కూడా యాడ్ చేసేసుకుని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. మనం ఇప్పుడు అది స్మాష్ చేసేసుకున్న తర్వాత చింతపండు పులుసు ఉంటుంది కదా, కొంచెం అది వడగట్టుకొని వేసుకోండి. నాకు ఇక్కడ వీడియో వల్ల కుదరలేదు. సో దీన్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న పొంగు జస్ట్ అలా వచ్చేలాగా చూసుకోండి. పొంగు వచ్చిన తర్వాత మనం ఇది ఆఫ్ చేసేసుకుని మంచిగా దీనికి తాలింపు పెట్టేసుకుందాం. జస్ట్ ఒక్క చిన్న పొంగులాగా వస్తుంది, చూస్తూ ఉండండి. చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చినప్పుడు ఆఫ్ చేసేద్దాం. చిన్న బబుల్స్ వస్తున్నాయి, సో ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. అండి పెట్టుకుని దాంట్లో నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత ఈ దినుసులు వేసుకుందాము. ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం శనగపప్పు, మినపప్పు. దీంట్లోకి మనం ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాం. కొంచెం మంచిగా దాన్ని ఫ్రై చేసుకుందాం. ఇందులోకి పసుపు వేసుకుంటున్నాం. వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. మరీ టూ మచ్ వేసుకోవద్దు. ఇది కొంచెం మాడకుండా చూసుకోండి, అదే మంచి టేస్ట్ ఇస్తుంది. అండ్ దీంట్లో మనం ఇంట్లో పెంచుకున్న కరివేపాకు కూడా వేసేస్తున్నాం. ఇదే కమ్మటి వాసన వస్తుంది అన్నమాట మన పప్పుకి. సో ఇలా ఉన్నప్పుడే మనం దీన్ని కొంచెం ఆకు కూడా టూ మచ్ ఫ్రై అవ్వకూడదు, గ్రీన్ కలర్ అలానే ఉండాలి. ఇందులోకి మనం పప్పు యాడ్ చేసేసుకుంటాం. మంచిగా ఒకసారి కలిపేసుకుంటాం. ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుని మంచిగా ఒకసారి కలిపేసుకుందాం. మనకి కమ్మని టమాటో పప్పు, అది కూడా మన ఇంట్లో పండించుకున్న టమాటాలతో వండుకున్నాం. చాలా చాలా బాగుంటుంది. మీరు ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫైనల్గా మనం కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసుకున్నాం. అండ్ మా బాబు ఏదో చెప్తారంట, వినండి. Thanks for watching. Please subscribe. Thank you. Bye.